అంటే ఏంటి మీరు మీరు అంటే మీరు సినిమా పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు సినిమా పిచ్చి కాదు నాకు. ఆ, సినిమా పిచ్చి అంటే సినిమా పిచ్చి అని మీరు ఎట్లా దాన్ని కాయిన్ ఇచ్చేయకూడదు. కాదు కాదు విశదీకరణ అంటే నేరేషన్ ఏంటి సినిమా పిచ్చి అంటే అంటే ఒక కెరీరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దాని మీద అంటూ ఒక ఇంట్రెస్ట్ పెట్టుకుని రిటైర్ అయిన తర్వాత దాన్ని పర్స్యూ చేసుకుని దాన్ని కెరీర్గా మార్చుకుని ఈ రోజున దానికి ఎంత ప్రయత్నం కావాలండి? పిచ్చి పిచ్చి అంటే నెగిటివ్ సెన్స్ కాదు 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 నాకు అర్థమైంది. అంటే నేను మిమ్మల్ని వివరణ ఎందుకు అడిగానంటే సినిమా పిచ్చి అంటే కొంతమందికి సినిమాలు చూడటం ఒక అలవాటు, సినిమాలకు రాయడం అలవాటు, లేకుంటే అదే పదిగా సినిమా గురించి ఆలోచించడం ఒకటి, అదొక పిచ్చిలాగా వ్యవహరించడం అనేది ఉంటుంది కదా. కానీ ఇంతకుముందు మీతో నేను ప్రస్తావించినట్టుగా గత ఇంటర్వ్యూలో జన్మతహానే నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్ నాలో ఉంది సార్, నాలో. కాబట్టి ఎప్పటికైనా ఏ నాటికైనా నేను డెఫినెట్గా తెలుగు సినిమా రంగంలో ఒక నటుడిగా నిలబడాలి, అది ఒక ప్రముఖ నటుడు, ప్రతిభావంతుడైనటువంటి నటుడు అనిపించుకోవాలి అనేటువంటి కోరిక నాలో ఉన్నారు సార్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎడిక్షన్ అండి. అందుకే మీరు ఇంతకుముందు మరి సర్వీస్లో మీరు ఎందుకు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు, మీతో ఎలా సాధ్యమైందని కూడా మీరు లాస్ట్ నేను ఎందుకంటే మనది రిపీటెడ్ చూస్తుంటాను ఇంటర్వ్యూస్. ఆ విధంగా నాకు ఎందుకు కంట్రోల్ చేసుకోగలిగారంటే నా సమాధానము నేను సరిపుచ్చుకున్నాను సార్. ఒక సమాధానం నాకు దొరికింది, ఆ సమాధానంతో నేను సరిపుచ్చుకున్నాను, కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే సినిమాల్లో వేషము పుట్టిన పాపకి ఉండొచ్చు, చచ్చిన శవానికి ఉండొచ్చు. ఒక పాత్ర అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకోవడం జమీందారు మురిసిపోతున్నాడు అంటే పాప కావాలి, పసిపాప కావాలి, హాస్పిటల్ తీసుకురావాలి అప్పుడే ఒక పాపను. చచ్చిన శవం కావాలంటే ఎత్తుకోవాలి ఎక్కడన్నా. దానికి ఉంది వేషం, దీనికి ఉంది వేషం. కాబట్టి నాకు ఎప్పటికైనా ఏదైనా ఒక వేషం, ఏ వేషమైనా దొరుకుతుంది, ఆ వేషాన్ని నేను పండించగలను. తద్వారా నాకు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తొందర లేదు, ఆఫ్టర్ రిటైర్మెంటే వెళ్దాం, తొందర ఏముంది అనే దాని మీద కంట్రోల్. అంటే అప్పుడప్పుడు మధ్యలో టెంప్ట్ అయ్యాను సార్, ఒక 2-3 సార్లు టెంప్ట్ అయ్యాను, ఇది రిజైన్ చేద్దామని, లేదా లాంగ్ లీవ్ పెడదామని ఇట్లా కొంచెం ప్రయత్నం చేశాను. కానీ మళ్ళీ వద్దు, ఎందుకంటే అక్కడ స్టెబిలిటీ లేదు, మనకెవరు అండలేరు. పోనీ అక్కడ పోయి ఒక 4 రోజులు ఉండొద్దాము, ఏదో ఆ పరిసరాలను చూసి వద్దాము, వాతావరణం గమనించి వద్దామని అందామనుకుంటే మనకెవరు లేరు కదా, ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ ఉంటాం. అంటే అప్పుడు ఇంకా మద్రాసు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను వనపర్తిలో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది 2002లో హైదరాబాద్కి వచ్చింది. బాగా ఇండస్ట్రీ ఇక్కడ బాగా నిలదొక్కున్నాకే వచ్చారు మీరు. బాగా 2002 అంటే బాగా నిలదొక్కు, ఇంకా మనకు దోకా లేదు అనుకున్నప్పుడే మనం దాంట్లోకి అడుగు పెట్టాం. ఎక్కడికి పోయి షెల్టర్గా మీకు దోకా కన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్లో ఇంక దోకా లేదనుకున్నప్పుడు వచ్చారు. అంతే. మిగతా భాషలు కూడా ఇక్కడికి వచ్చి షూట్ జరుపుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అన్నిటికీ దిక్కు. మరి ఎంత అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడలి, అది పెద్ద డెస్టినేషన్ కదండి రామోజీ ఫిల్మ్ సిటీ. వరల్డ్ లోనే అలాంటిది లేదు. గ్రేటెస్ట్ కదా, చాలా గ్రేట్. మన హైదరాబాద్ కి సినిమా ఇండస్ట్రీకి, ఇండియన్ సినిమాకే క్రౌన్, అది క్రౌన్, డెఫినెట్గా క్రౌన్. కాబట్టి మీరు కరెక్ట్ టైంలోనే ఎంటర్ అయ్యారు. అవును సార్. తొందరపడి ఒక్క కోయిల ముందే కూసింది అన్నట్టుగా కాకుండా, నాకు ఇంకా కూతురు రాలే, అదే నన్ను మంచి కాలం వచ్చాకే కూసింది మీ కోయిల. ఇందులో ఈ ప్రయాణంలో ముఖ్యంగా మీరు చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోగలిగే విషయం అంటూ ఉంటే అదేంటి సార్? ఏ సందర్భంగా అంటే ఏ విషయం? కెరీర్ పరంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యి మీకు మీరు అని ఒక చిన్న ఫీలింగ్, హై ఉంటుంది కదా మనిషికి. కొన్ని సందర్భాల్లో తలుచుకున్న ఒక మంచి హై వస్తుంది మనకి. అయితే అంటే ఎప్పటికప్పుడు నాకు మేకప్ పడుతూనే ఉంది. ఒకదాన్ని మించి ఒకటి, ఒక దానికి మించిన ఆనందము, ఇంకో దానికి మించిన ఆనందం ఇంకోటి కలుగుతూనే ఉన్నాయి. ఒక సినిమాలో ఒక రావటం, ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో నాకు జస్ట్ నిన్ననే నాకు ఒక కొత్త సమాచారం తెలిసి అది నాకు నిజంగానే పరమానందం కలిగించింది. ఏంటిది? అది గూగుల్ చాట్ జీపీటీలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరో ఒకరు మెసేజ్ చేశారు, ఒక నటుడు నటించిన 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది నావేనట, ఓన్లీ రికార్డ్ అని అంటాడు అతను. నేను వెరిఫై చేశాను సార్. థ్యాంక్ యూ. నేను వెరిఫై చేశాను, చాట్ జీపీటీ కొట్టాను నేను. తెలుగు సినిమాల్లో ఒక నటుడు నటించిన 3 సినిమాలు ఏవైనా విడుదలైన, ఎక్కువ సంఖ్యలో విడుదలైన సినిమాలు ఎన్ని, అవి ఏవి, ఆ నటుడు ఎవరు అని చెప్పేసి కొడితే 17 జూలై 2026లో మురళీధర్ గౌడ్ అనే నటుడు నటించిన 3 సినిమాలు రిలీజ్ అయినాయని చెప్పేసి కింద పెట్టింది. మరి బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, కోట గారు వందలాది సినిమాలు, వేలాది సినిమాలు చేశారు కదా.
అంటే మరి అవునో కాదు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఆమె ఇచ్చిన ఆ గూగుల్ చాట్ జీపీటీ నుంచి వచ్చిన మెసేజ్ మాత్రమే నేను చూశాను సార్. మరి వీళ్ళందరూ ఉన్నాయి కదా అని అనుకుంటే ఉండొచ్చు, కానీ ఒకే రోజు 3 సినిమాలు కాలేదు అన్నట్టు. అదేలేండి, అదే ఉన్నాయి. వాళ్ళు ఒక నెలలో 10 సినిమాలు, 12 సినిమాలు, 15 సినిమాలు రిలీజ్ అవ్వచ్చు, 20 కావచ్చు. బట్ ఒకే రోజు రిలీజ్ అవ్వడం అన్నది 3 సినిమా అత్యధిక సంఖ్యలో రిలీజ్ అయిన సినిమాలు 3. ఇంకొక లేడీ ఉంది సార్, ఒక ఆమె ఆశ షైనియో ఎవడో ఉంది. ఆశ షైని లేడీ ఉంది. 3 సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ 2 తెలుగులో, ఒకటి బెంగాలీలోనో, ఒకటి కన్నడంలోనో రిలీజ్ అయిందట. ఓకే, తెలుగులో కాలేదు. తెలుగులో ఒకే భాషలో ఒకే నటుడు నటించిన ఒకే రోజు సినిమాలు, అత్యధిక సినిమాలు 3. చాలా పెద్ద రికార్డే కొట్టేది. ఏవో సార్, అది తక్కువ కాలంలో పెద్ద రికార్డు. అదృష్టమే కదా సార్, అది చాలా చాలా అదృష్టం. కళావంతాన్ని నాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా సార్ అది. లేదు